వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్న ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 విద్యా ఉద్యోగ అవకాశాల కార్యక్రమానికి స్వాగతం. నేను మీ సాయిక. ఈ రోజు మన ప్రైమ్ 9 స్టూడియోలో డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారు మనతో పాటు ఉన్నారు. సో ఈ రోజు మన టాపిక్ వచ్చేసి చాలా మంది అంటే ఇంటర్ కాలేజ్ స్టూడెంట్స్ అన్నమాట. వాళ్ళు ఇంట్లోనే కూర్చొని చదువుకుంటున్నారు. అది అసలు నష్టమా లాభమా అనేది దాని గురించి మనం డాక్టర్ గారితో చర్చిద్దాం ఈరోజు. హాయ్ సార్. సో చాలా మంది పిల్లలు చూస్తే ఈ మధ్య ఇంట్లోనే కూర్చొని చదువుకుంటున్నారు. సో దానివల్ల నష్టం ఉందా లాభం ఉందంటారా? చాలామంది పిల్లలు మనం అబ్జర్వ్ చేస్తే జూనియర్ కాలేజెస్ పర్టికులర్గా 10th వరకు జనరల్గా స్కూల్స్కి వెళ్తారు, మానరు. కానీ అప్పటిదాకా పర్ఫెక్ట్గానే స్కూల్కి వెళ్తారు. 11th 12th వచ్చినప్పటికి ఏమవుతుందంటే ఈ 10th క్లాస్ వరకు యావరేజ్గా చదివినటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు 11th 12thలో కాలేజీలో ఏదైనా జేఈ కానీ నీట్ కానీ ఇలాంటి ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళని వేయడమే కొంచెం యావరేజ్ బ్యాచ్లో వేస్తారండి. పెద్ద ఫ్యాకల్టీ సరిగా లేని బ్యాచెస్లోనూ అంటే పెద్ద ఎవరు పట్టించుకుని బ్యాచ్లో సీట్లు ఇస్తూ ఉంటారు. వీళ్ళకేదో ఎక్కువ అచ్చేస్తో ఏదో సీట్లు వచ్చేస్తాయని చెప్పి తల్లిదండ్రులు వేసేస్తూ ఉంటారు లక్షలు కట్టి. అప్పుడు దాకా బాగానే లేజీగానే ఉంటాడు, అప్పుడు దాకా చదివి ఉండడు, కానీ చదివేస్తాడని చెప్పి వేసేస్తూ ఉంటారు. ఇలా ఏమవుతుందంటే ఈ చిన్న చిన్న సెక్షన్లో వేసేయడం వల్ల అది ఫిడ్జీ అయినా లేకపోతే అన్ని చోట్ల నారాయణ కానీ చైతన్య కానీ అన్ని కార్పొరేట్ ఇన్స్టిట్యూట్స్లో కూడా చాలా సందర్భాల్లో స్టూడెంట్స్ బాగా సీరియస్గా ఉన్నటువంటి సెక్షన్లో ఉన్న పిల్లలు చేస్తూ ఉంటారు ఈ పని. బాగా చదివేవాడికి మంచి సెక్షన్లో ఉంటాడు, అడిగి అసలు ప్రాబ్లమే లేదు కదా. అడుగుకు అంతటి మాట్లాడు, ఈ కింద ఆడు ఒకరోజు కూడా మాట్లాడు. ఈ కింద ఉన్న సెక్షన్లో ఏంటంటే జనరల్గానే స్టూడెంట్స్ వీక్గా ఉంటారు. వీళ్ళు వీక్గా ఉండటం వల్ల చెప్పిన టీచర్ చెప్పింది నీకు అర్థం కాదు. ఒకటి సీరియస్గా వినకపోవడం వల్ల అర్థం అవ్వలేదా, సీరియస్గా ట్రై చేసిన అర్థం కాలేదా, ఈ రెండింటిలో ఒకటి తెలియాలి కదా. ఫస్ట్ వీళ్ళకి సీరియస్గా వినకుండా అర్థం కాలేదని చెప్పేస్తుంటారు ఇంట్లో అబద్ధాలు. ట్రై చేసి ఉంటాడు సిన్సియర్గా. నిజంగా అర్థం కాకపోతే అక్కడ ఉన్న పక్కన స్టూడెంట్ని లేదా టీచర్ని అడిగి తెలుసుకునే అవకాశం ఉంటే తెలుసుకోవచ్చు. ఇలాంటప్పుడు నేను ఇంట్లో కూర్చుంటే బాగా ఎక్కువ చదివేయగలనని చెప్పి యూట్యూబ్లో లేకపోతే ఏదో ఫిజిక్స్ వాళ్ళను లేకపోతే ఇంకోటి ఏదో ఆన్లైన్ ఎడ్యుకేషన్ తీసుకుని అన్ అకాడమీ ఇంకోటో సోఫాల్లో కూర్చుని మంచాల మీద కూర్చుని ఏదో చదివి ఒళ్ళు వింటూ ఉంటుంది సినిమాలు చూసినట్టుగా. నేను కొట్టేస్తాను ర్యాంక్ అని చెప్పి చెప్తున్నారు. ఇలాగా ఇంట్లో కూర్చొని చదివినటువంటి విద్యార్థుల్లో సక్సెస్ రేటు ఆల్మోస్ట్ మీకు 10% కంటే లోపే ఉంటుందంటే 90% జనరల్గా ఫెయిల్ అయిపోతూ ఉంటారు వీళ్ళు. అంటే వాడు సీరియస్గా చదవకూడదు లేకపోతే వాడు ఫెయిల్ అయిపోవాలి అనుకుంటాడని నేను అన్నాం. సక్సెస్ మోడల్ కాదు అది. ఎందుకంటే ఒకటి స్కూల్కి కాలేజీకి రెగ్యులర్గా వెళ్ళటం అనేది కన్సిస్టెంట్గా వెళ్ళాలి. ఒకవేళ టీచర్ చెప్పింది సరిగా అర్థం కాకపోతే టీచర్ని అడగాలి. నిజంగా నువ్వు సిన్సియర్ స్టూడెంట్ అయితే నువ్వు అడగలవు, లేదంటే పక్కన స్టూడెంట్ని కనుక్కొని చేయొచ్చు. అయినప్పటికీ నీకు అర్థం కాకపోతే ఓన్గా చదువుకో. బట్ స్కూల్కి రెగ్యులర్గా వెళ్ళటం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు వీకెండ్ ఎగ్జామ్స్ పెడతా ఉంటారు సాటర్డే సండే. అవి చాలా మంచిగా పెడతారండి అందరూ. అన్ని ఇన్స్టిట్యూట్లో బాగానే పెడతారు. నీ నాలెడ్జ్ని ఎప్పటికప్పుడు టెస్ట్ చేసుకునే అవకాశం నీకు ఉంటుంది. సిలబస్ స్పీడ్గా అయిపోతుంది. నేను రివిజన్ చేసుకోవడానికి టైం లేదు కాబట్టి వీకెండ్ ఎగ్జామ్ నాకు స్కోర్ రావట్లేదు కాబట్టి ఇంట్లో కూర్చొని చదివినట్లయితే నాకు స్కోర్ వస్తుంది అన్నది వాదన కొంతమంది. నువ్వు నిజంగా ఆ స్పీడ్ తట్టుకోలేకపోతే నువ్వు స్లోగా చదివితే మరి సిలబస్ అవ్వదు కదా, అప్పుడు నీకు కూడా అవ్వదు కదా. అంత స్పీడ్గా చెప్తుంటేనే వాడికి సిలబస్ అవ్వట్లా ఇన్స్టిట్యూట్కి. నువ్వు స్లోగా చదివినంత మాత్రాన్ని సంవత్సరం 2 ఏళ్ళ తర్వాత ఎగ్జామ్ రాయవు కదా. నువ్వు కూడా అదే అదే టైంలో ఎగ్జామ్ రాయాలి కదా సిలబస్. సో అంత స్పీడ్లో అవ్వాలి అంటే అంత స్పీడ్ అవ్వాల్సిందే. ఆ స్పీడ్ నువ్వు తట్టుకోలేకపోతున్నావు అంటే ఎగ్జామ్కే పనికిరావు అంతే. నువ్వు స్లో చేయడం వల్ల ఎగ్జామ్ ఆగదు. ఎగ్జామ్ జనవరిలో జరగాలనుకో జనవరిలో జరుగుద్ది. నువ్వు స్లోగా వెళ్ళినంత మాత్రాన అది ప్రాబబులీ ఆ కాన్సెప్టే తప్పది. మిగిలిన తక్కువ టైం రివిజన్ టైం ఏదైతే ఉందో ఆ రివిజన్ టైంలోనే ఏదైనా ప్లాన్ చేసుకుని కొంచెం ముందుకెళ్ళి మార్గం చూసుకోవాలి మనం. అలాగే కొంతమందిని చూసినట్లయితే చాలామంది పిల్లలు అసలు టీచర్ నాకు అసలు పనికిరాదు మానేసాడు, 2-3 టీచర్లు మార్చేశారు ఇన్స్టిట్యూట్ వాళ్ళు. అసలు మంచి టీచర్లు రావట్లేదు, ఇది చిన్న టీచర్లను పాడేశారు, మొత్తం ఎట్టుకోకుండా అయిపోయింది, మొత్తం లైఫ్ అంతా స్పాయిల్ అయిపోయింది, నాకు బిల్డింగ్ మార్చేశారు, సెక్షన్ మార్చేశారు, ఇబ్బంది పడుతున్నారు. చాలా జరిగినాయండి. ఫిడ్జీ మాదాపూర్ లాంటి చోట్ల కూడా జరుగుతున్నాయి. నేనేమి కరెక్ట్ అని చెప్పట్లా, తప్పే. ఇన్స్టిట్యూట్ వాళ్ళు గ్యారంటీగా అలాగే చేస్తారు. వాళ్ళు 80% ఆఫ్ ది ఇన్స్టిట్యూట్స్ మీకు చెప్పిన మాట ఏది నెరవేర్చరు వాళ్ళు. అయినా మీరు వెళ్తానే ఉంటారు, మీకు ఆప్షన్ లేక మీరు వెళ్తున్నారు, అది వేరే విషయం. తప్పులు మీది తప్పు కాదు.
అంతా చెత్త ఉంటే ఇంకేం చేస్తాం, అందులో బెస్ట్ చెత్తని ఎరుకోవాలి, అంతే కదా మనం. అంతే కదండి, మీకు చేసేది ఏముంటుంది, మనం వెళ్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఫ్యాకల్టీని మార్చేస్తున్నారు, లేకపోతే ఫ్యాకల్టీ మానేస్తున్నారు, లేకపోతే ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ వస్తున్నాయి, రకరకాలంటే. అది మేము అన్ని చోట్ల చూసాం. ఫ్యాకల్టీలు సరిగ్గా క్వాలిటీ లేకపోవడం, మాడ్యులర్స్ దగ్గర నుంచి, నియో దగ్గర నుంచి, ఎక్సలెన్షియా కానీ, చైతన్య, నారాయణ, లేకపోతే కెరీర్ పాయింటా, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ టేక్ ఇట్, నేమ్ ఇట్ ఎనీ ఇన్స్టిట్యూట్. దీనివల్ల స్టూడెంట్స్ పాపం సఫర్ అయ్యి చదువుకోవడానికి ఇబ్బంది అయ్యి పాపం ఇంటికి వచ్చి చదువుదాం అనుకుంటున్నారు. మంచి ఉద్దేశమే, నేను కాదని అన్న, ఉద్దేశం మంచిదే, కానీ సక్సెస్ అవ్వలేకపోతున్నారు. రీజన్ ఏంటంటే ఆ మాక్ టెస్ట్ సిస్టమ్ ఉండదు, డౌట్ అయితే చెప్పడానికి టీచర్ ఉండడు. అక్కడైతే టీచర్ ఉంటాడు కదా కనీసం, తప్పును రివ్యూ చేసుకోవడానికి కుదరదు. ఒక షెడ్యూల్ ప్రకారం, టైం టేబుల్ ప్రకారం అక్కడ జరుగుద్ది, ఇక్కడ జరగదు. అక్కడ గైడెన్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఉండే అవకాశం ఉంటే అసలు ఉండకూడదు ఇంట్లో వాడు. మీరు ఇంట్లో ఉండి ఎప్పుడు చదవాలంటే మీకు ఎవడొకడు గైడెన్స్ ఉండాలి, ఎవడొకడు. కొంతమంది ఇంట్లో చదువుతూ ఉంటారు, మేము కూడా గైడెన్స్ ఇస్తూ ఉంటాం చాలామందికి. అంటే వెనకాల నేనున్నానన్న ధైర్యం ఉంటుంది కాబట్టి అక్కడికి ఇబ్బంది ఉండదు అక్కడికి. అంతే తప్ప వీడియోలు వినేసి యూట్యూబ్లోను సోఫాల్లో కూర్చుని, మంచాల మీద కూర్చుని ఏదో నోట్స్లు రాసేసి చదివేయడం వల్ల ర్యాంక్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటే తక్కువ. ఎందుకంటే ఆ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ స్పిరిట్ అనేది ఇంట్లో కూర్చుంటే రాదని నేను, ఇంట్లో కూర్చుంటే వస్తుంది, కానీ 10% సక్సెస్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నా. ఉండదని అసలు ఉండదని చెప్పట్లా, 90% అయ్యే అవకాశం లేదని చెప్తున్నాను నేను. ఆ స్టూడెంట్ బట్టి, ఆ స్టూడెంట్ ఏరియాలో వీక్గా ఉన్నాడో చూసుకుని దాన్ని బట్టి ముందుకెళ్ళాలి తప్ప అదర్వైజ్ మీరు మానేసి కూర్చోవడం వల్ల చాలామంది అదే పని చేస్తున్నారండి. చాలా ఇన్స్టిట్యూట్స్లో నలుగురు అనుకోవడం, వాళ్ళ ఇంట్లో కూర్చొని చదివేస్తానని చెప్పడం, కూర్చోవడం, ఫైనల్గా వాళ్ళకి రాకపోవడం ఎంతోమందిని చూసుంటాను నేను అలాగే. సరే అక్కడ ఉంటే వస్తుందని మీరు అడిగారు అనుకోండి, అక్కడ కూడా రాదు. నేనేం అక్కడ వస్తానని చెప్పట్లేదు, అక్కడ కూడా రాదు. కానీ నిజంగా మారేయడం కరెక్టా కదండి, 1-2 సార్లు క్వశ్చన్ చేసుకోవాలి మనం. మేబీ అక్కడికంటే ఇక్కడ ఈల్డింగ్ ఎక్కువ వస్తుంది, ఎక్కువగా రిజల్ట్ తేగలనని మీకు అనిపించినట్లయితే మీరు ట్రై చేయొచ్చు, తప్పలేదు. బట్ అందరికీ రాదండి అలాగా. అంటే పర్ఫెక్ట్ ప్లానింగ్, టైం టేబుల్ వేసుకోవడం, అన్ని సబ్జెక్టులు మేనేజ్ చేసుకోవడం, మళ్ళీ అడిషనల్గా మాక్ టెస్టులు రాయడం, తప్పులు వస్తే మళ్ళీ నేర్చుకోవడం, మళ్ళీ డౌట్లు ఎవడు చెప్తాడు, ఇవన్నీ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అంటే. ఇవన్నీ ఏమీ పూర్తిగా లేకుండా జస్ట్ ఏదో నేను ఇంట్లో కూర్చొని వీడియోలు విని, ఫిజిక్స్ వాళ్ళ వీడియోలు వినేసి నేను చేసేస్తానంటే, ఫిజిక్స్ వాళ్ళ విన్నాడు వాళ్ళు ర్యాంక్ వచ్చినాడు వాళ్ళు లేడు ఇప్పుడు దాకా, వీళ్ళు వింటూ ఉంటారు అంతే. అలాగా కాదండి, వీలున్నంత వరకు క్యాంపస్లోనే ఉండాలి. మరీ క్యాంపస్ వరస్ట్గా ఉంది, అసలు చెప్పట్లేదు, అది చెప్పింది నాకు ఇంకా అర్థం కావట్లేదు, ఇంకా నా వల్ల అవ్వదంటే ప్రాబబుల్లీ మారిపోయి ఇంకో కాలేజీకి వెళ్ళిపోండి కనీసం. పోనీ మళ్ళీ కాలేజీకి వెళ్ళమంటున్నాను నేను, ఫస్ట్ ఇయర్లోనే మీరు, ఎందుకంటే ఫస్ట్ ఇయర్ ఎందుకు సెకండ్ ఇయర్ మారచ్చు, ఆ ఆప్షన్ ఉంది. చాలామంది ఏంటంటే ఖర్చు తగ్గిద్దామన్న ప్లాన్లో ఏంటంటే ఈ ఇన్స్టిట్యూట్లకి వెళ్ళాం, లేదంటే ఇంట్లోనే కూర్చొని చదువుకోవడం, ఇట్లా ప్లాన్ చేసుకుంటున్నారు. సో దాని మీద మీరు, అది ఓన్గా చదవడం అందరి వల్ల కాదండి. ఎమోషనల్గా స్టార్టింగ్లో ప్రతి ఒడు మొదలెడతాడు పని, 4 రోజులు అయిన తర్వాత మళ్ళీ చల్లబడిపోతారు వాళ్ళందరూ. ఎగ్జామ్స్, ఎర్రర్స్ రివ్యూ చేసుకోవడం, మానిటర్ చేసుకోవడం, డౌట్లు వస్తే చెప్పడం, ఇవన్నీ కావాలి. ఇదంతా ఏమీ లేకుండా నువ్వు ఓన్లీ కూర్చొని నోట్స్లు రాసుకుంటే వీడియోలు వినటం వల్ల ర్యాంకులు ఎందుకు వస్తాయి? ఎగ్జామ్స్ రాయాలి కదా, ప్రాక్టీస్ చేయాలి కదా, టైం టేబుల్ ఉండాలి కదా. ఇది ఏది లేకుండా ఎట్లాగా? కొన్ని ఇన్స్టిట్యూట్స్లో అట్లీస్ట్ ఫిజిక్స్ 2 గంటలు చదవండి, మ్యాథ్స్ 2 గంటలు చదవండి అని చెప్పి షీట్లు ఇస్తారు, ప్రాక్టీస్ చేయమంటే కొంచెం మంచి సెక్షన్లు ఇస్తారు. కింద సెక్షన్లో ఉన్న స్టూడెంట్స్కి ఎవరు పట్టించుకోరు వాళ్ళని. వాళ్ళకి ఎలాగ ర్యాంకులు రావు కదా, అని పట్టించుకునేది ఏముంటుంది? పాలు ఇవ్వకపోతే గేజనేది అవతలకి వేస్తాం మనం. పనికిరాని ఓడిపోయే గుర్రానికి మీద ఎవడు పందెం వేస్తాడు? వాళ్ళ దృష్టిలో వాళ్ళు అనుకునే మాట చెప్తున్నాను నేను అనుకోవడం కాదు, అది వాళ్ళు అలాగా ఆలోచిస్తారు ఇన్స్టిట్యూట్ వాళ్ళు జనరల్గా. మీకు అత్యాశ ఎక్కువైపోయి 10th దాకా నార్మల్గా చదివి ఒకేసారి అది గొప్పడైపోతాడు, ఇది తెలివి ఎక్కువ ఉందని చెప్పి వేసేసి, అది మీరు చేసి పేరెంట్స్ చేసి తప్ప 10th క్లాస్ నార్మల్ స్కూల్ అక్కడెక్కడ చదివి ఒకేసారి నేను 1 ఇయర్లో జేఈ కట్టేస్తాను, నేను జేఈ చేసేస్తాను, మా అబ్బాయి తెలివినట్టు చెప్పి చేసేస్తే ఇబ్బందులు ఇవన్నీ కూడా. అదంత ఈజీగా జరిగే పని కాదు కదండి అది. సరైన అవగాహన లేక చేస్తున్నటువంటి తప్పు ఇది. బట్ అయినప్పటికీ కూడా మారడం అనేది నేను అసలు రికమెండ్ చేయనండి. వాళ్ళు నిజంగా మీకు టీచర్ సరిగ్గా చెప్పి టీచర్ లేడనుకోండి, అక్కడే కూర్చొని బుక్స్ చదువుకో. నువ్వు సిన్సియర్ స్టూడెంట్ అయితే డౌట్ అడిగి ఒకటి చెప్తాడు, అడగాత ఇంకొకటి చెప్తాడు. నిజంగా వీడియోస్ వినాలి నేర్చుకోవాలనిపిస్తే ఏదైనా హాలిడేస్లో 2 రోజులు 3 రోజులు మానేసి ఇంట్లో కూర్చొని వీడియోస్ విని, చాప్టర్ విని మళ్ళీ వెళ్ళిపో కాలేజీకి. కనీసం ఎగ్జామ్స్ అన్న రాత్రికి వెళ్ళిపోను, కనీసం చదివితే చదివాలి, ఎగ్జామ్స్ అన్న వెళ్ళిపోయి వీకెండ్స్ సాటర్డేస్ అంటే. మానేసి సాటర్డే సండే వెళ్తే వాళ్ళు తిడతారు టీచర్లు, మరి నువ్వు అత్తమానికి కనపడట్లేదు, ఇప్పుడు కనపడుతున్నావు ఏంటంటే రాడు, అంతే కదా మానేస్తేనే. సో మానేసి చదివినప్పుడు ప్లానింగ్, టైం టేబుల్, సిస్టము ఇదంతా కూడా సరిగ్గా సెట్ కాదండి వాళ్ళకి.
ప్లస్ మోస్ట్ ఆఫ్ ది టైంలో లేజీ పీపుల్ చేస్తూ ఉంటారు ఈ పని. పొద్దున 6 లేసి ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలనుకోండి 6:30 సాయంత్రం 10 దాకా చెప్తున్నాడు అనుకోండి, ఇవన్నీ పడలేక ఇంట్లో కూర్చొని చదువుతానంటాడు. ఎక్కువగా బద్దకస్తులు లేజీ పర్సన్స్ ఎస్కేపింగ్ పీపుల్ ఎక్కువ చేస్తూ ఉంటారు ఇవన్నీ. సీరియస్గా ఉన్న స్టూడెంట్ ఇంట్లో కూర్చొని చదువు అనుకునే వాళ్ళు తక్కువ మంది ఉంటారండి. మేబీ ఉండొచ్చు, అసలు ఉండరు నేను అన్నగాని తక్కువ. మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఎస్కేపింగ్ పీపుల్ అండి వీళ్ళందరూ. ప్లస్ వచ్చేస్తుంది ఇలా ఇది సక్సెస్ అవుతుందని బలంగా నమ్మి ఉంటారు పాపం కొంతమంది తెలియక పిల్లలకి. అలా అవ్వదండి, సక్సెస్ మోడల్ కాదు అది. కొన్ని కేసెస్లో అవ్వచ్చు, మేబీ మరీ వరస్ట్గా ఉంది కాలేజీ కూడా అసలు ఫ్యాకల్టీ పెట్టట్లేదు, ఇంకా అసలు దరిద్రంగా ఉందని అనుకుంటే చేయొచ్చు. బట్ అలా లేకపోయినా కూడా అలా ఉందని చెప్పి తల్లిదండ్రులు చెప్తారు వాళ్ళు. తల్లిదండ్రులు ఎప్పుడు కూడా స్టూడెంట్లో ఉన్న ఫాల్ట్ కంటే కూడా ఇన్స్టిట్యూట్లో ఉన్న ఫాల్ట్ని ఎక్కువ హైలైట్ చేసుకుంటారు కదా, ఇలా జస్టిఫై చేసుకోరు కదా. ప్రతి ఒడికి పిల్లవాడు మరి ముద్దే కదా, నాకైనా మీకైనా ఎవరికైనా. మేబీ అది కరెక్ట్గా అసెస్మెంట్ చేసుకున్నట్లయితే కొంచెం బెటర్ ఏమో. నా ఒక్కడే కాదు, నాలాగా 10 మంది స్టూడెంట్స్ కూడా అర్థం అవ్వట్లేదు అంటాడు మళ్ళీ వచ్చి. మేబీ ఒక్కొక్క సబ్జెక్ట్ సరిగ్గా చెప్పకపోవచ్చు అండి, నేను కాదని అన్నట్లుగా. మిగతా 2 సబ్జెక్టులను బాగా చెప్తున్నాడు వినరదా. ఈ ఒకదానికి ఏదో మార్గం చూడు. సరే ఎప్పుడైనా సాటర్డే సండే నెల ఇంటికి వచ్చో హైదరాబాద్ లోకల్లో ఉంటే ఇప్పుడు ఏదైనా విను. మొత్తం మానేసి వెళ్ళిపోవడం వల్ల జనరల్గా సక్సెస్ అవ్వడం అనేది కొంచెం తక్కువ ఉంటుంది. దాంతోపాటు వేరే ఎగ్జామ్స్ ఏమైనా ఉంటే ఈ ఇన్స్టిట్యూట్లో కూడా చేసే తప్పు ఏంటంటేనంటే, ఎలాగ సీట్ రాదు కదా, ర్యాంక్ రాదు కదా అని చెప్పేసి ఈ యొక్క డీమ్డ్ కాలేజీలతో టైఅప్ పెట్టుకుని ఆ విఐటి అని, ఎస్ఆర్ఎం అని, అమృత అని, ఇది మార్వాడి కాలేజ్ అని, ఆ కాలేజ్ అని, ఈ కాలేజ్ అని చెప్పి అప్లికేషన్లు పెట్టించి ఒక 20,000 తీసుకుని 30,000 ఆ చెత్త కాలేజీలో అప్లికేషన్ పెట్టి దానికి తోసేస్తున్నారు. ఈ మాత్రం దానికి 4 ఏళ్ళ నుంచి దగ్గర ఐఐటి చదివింది సిగ్గులేదు ఆడికి. మరి పంపించేది మంచి కాలేజీ పంపించదు కదా. 30,000 40,000 తీసుకుని చెత్త చదవడం కాలేజీ పంపిస్తారు డీమ్డ్ కాలేజీలకి. 2,000 మంది 3,000 మందిని వేసేస్తూ ఉంటారు అక్కడ క్లాసులో, ఇంటేకి తీసుకుంటూ ఉంటారు. మిగిలిపోయిన చెత్త అంతా కూరగాయల షేపులో మిగిలిపోయినట్టుగా మిగిలిపోయిన వాళ్ళ దృష్టిలో అంతే. వాళ్ళ దృష్టిలో వస్తువుల కింద లెక్కండి, వాళ్ళు మనుషులే కాదు వాళ్ళకి. ప్రిన్సిపల్ దగ్గర రావడం, ఆడ ప్రజెంటేషన్ ఇవ్వడం, వీళ్ళందరూ వెళ్ళిపోతారు. విజ్ఞానం లేదు, కేఎల్ లేదు, ఆడలేదు. వెళ్ళిపోయి పెద్ద పెద్ద కలర్ఫుల్ ఫొటోస్ బొమ్మలు చూపిస్తారు. ఈ పేరెంట్స్కి ఏంటి, వీళ్ళకి బిల్డింగ్లు కనపడితే చాలు, గ్రాస్ కనపడితే చాలు, మంచి కాలేజ్ అంటారు. ఇలా ఏంటో వీళ్ళ మాకు ఎత్తం తగలయ్యా అవి చూపించి ఈ ప్రిన్సిపల్స్ ఏం చేస్తున్నారు, వాళ్ళకి సీట్ రాదనుకుని జేఈ వాళ్ళకి లక్షలు తీసుకుని ఈ అప్లికేషన్ పెడతానని చెప్పి ఇంకో 20,000 తీసుకుని 30,000 తీసుకుని మళ్ళీ అప్లికేషన్ పెడతానని చెప్పి ఆ చెత్త కాలేజీకి పంపించేస్తున్నారు పాపం. ఈ ఎల్పీ యూనివర్సిటీ అని. పాపం కదా, ఎల్పీ యూనివర్సిటీ ఎలా పంపిస్తారంటే అసలు కాలేజీ అసలు ఏ రకంగా చూసినా కూడా వరస్ట్ కాలేజెస్ ఇవన్నీ కూడా. చాలా మంది ఏంటంటే ఈ మధ్య ఈ అడ్వర్టైజింగ్ ఇవన్నీ కూడా ఎక్కువ అయ్యి ఏ కాలేజ్లో ఎక్కడ జాయిన్ అవ్వాలో తెలియట్లేదు. మోస్ట్లీ చాలా మందికి ఏంటంటే ఈ అడ్వర్టైజింగ్ వల్ల ఓకే ఈ కాలేజ్ ఇక్కడ ఉందా అని జాయిన్ అయిపోతున్నారు. అసలు అది ఏంటి, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ చెక్ ఏం చేయట్లేదు. ఏముండదండి, వీళ్ళకి ఎవడో స్టూడెంట్ ఉంటాడండి, ఒకటి వెళ్తానని అనుకున్నాడు, ఫ్రెండ్స్ నలుగురు పట్టుకుపోతున్నాడు అంతే. మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది సరే నేను ఇక్కడ జాయిన్ అవుతున్నా నువ్వు కూడా వస్తావా అంటే సరే. అంత ఆలోచించండి, ఆ ఏజ్లో అంత మెచ్యూరిటీ ఉండదు. పేరెంట్స్కి ప్రాబ్లం అండి, పేరెంట్స్ కూడా వీళ్ళకి తెలియదండి. వీళ్ళకి మీరు ఏమంటే అమృత బాగుంది మంచి కాలేజ్ కదా, టాప్ కాలేజ్ అంటే రేటు నాకు అర్థం కాదు. నువ్వు యావరేజ్ కదా, నీకెందుకు ఇస్తాడు సీట్ మరి అప్పుడు? అది మంచి కాలేజ్ అయితే మంచి కాలేజీ మంచోడికి ఇస్తాడు, చెత్తోడికి ఎందుకు ఇస్తాడు? టాప్ కాలేజ్ టాప్ స్టూడెంట్కి ఇస్తుంది కదా, కిందోడికి ఎందుకు ఇస్తుంది? ఇది కాలేజీ వాళ్ళు చేసే తప్పండి. జూనియర్ కాలేజ్ వాళ్ళ మాస్టర్లు ఉంటారు, సరిగ్గా చెప్పట్లేదు, వాళ్ళకి సరిగ్గా జీతాలు ఎవరో లాస్లో రన్ అవుతూ ఉంటాయి, కొన్ని ఏమో ప్రాఫిట్ వచ్చిన జేబులు వేసుకుంటూ ఉంటారు వాళ్ళు. వీళ్ళందరినీ పోనీ వదిలేసినా పర్లేదు, మరీ చెత్త కాలేజీకి పంపిస్తున్నారు పాపం వీళ్ళని. ఇంట్లో కూర్చొని చదవడం కరెక్టా అంటే మేబీ కొన్ని సందర్భాల్లో కరెక్ట్ అనిపిస్తుంది, కానీ పాపం వాళ్ళకి సరైన గైడెన్స్ లేక మళ్ళీ ఫెయిల్ అయిపోతారు వాళ్ళు. ఆ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేడు కాబట్టి మాంతే ఉపయోగం లేదని చెప్తున్నాను నేను. మీరు అన్నట్టు ఇంట్లో కూర్చొని చదివిన వాళ్ళకి ర్యాంకులు వస్తాయండి, చాలామందికి వచ్చిన వాళ్ళు ఉన్నారండి, హోమ్ స్కూలింగ్ చేసిన వాళ్ళు కానీ ఇంట్లో కూర్చొని చదివిన వాళ్ళు కూడా. బట్ గైడెన్స్ ఎవరిస్తారండి పాపం వాళ్ళకి? మీరే చెప్పండి. మీరు కూర్చున్నారు, ఇంట్లో కూర్చొని చదువుతున్నారు, ఎవరు చెప్తారు మీకు? నా ఉద్దేశం ఇన్స్టిట్యూట్లో ఉంటే కనీసం ఏదైనా మాస్టర్లో ముగ్గురులో ఒకళ్ళిద్దరు కనీసం మంచి వాళ్ళు ఉన్నా, ఏదో వాళ్ళని పట్టుకుని ఇన్ని పట్టుకుని కొంచెం సీరియస్గా ట్రై చేస్తే ఏదైనా కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. వీకెండ్ ఎగ్జామ్స్ అవి రాసుకోవచ్చు కాబట్టి కొంచెం ముందుకెళ్ళే అవకాశం ఉంటుందండి. సో అందు గురించి నా ఒపీనియన్ అయితే జనరల్గా ఇంట్లో కూర్చొని చదవడం అనేది బాగా ఆలోచన చేసి తీసుకోవాల్సిన డెసిషన్ తప్ప జస్ట్ ఏదో లేజీగా ఉన్నానో లేకపోతేనేమో ఏదో కారణం చేత ఒక మాస్టర్ బాగాలేదనో, లేకపోతే ఎవడో తిట్టడనో, లేకపోతే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వల్ల, లేకపోతే పక్కన ఉన్న వాళ్ళని హేళన చేస్తున్నారనో, లేకపోతే మన క్లాస్ సరిగ్గా అర్థం కావట్లేదనో, లేకపోతే ఏమో డౌట్ మాస్టర్ చెప్పట్లేదనో, ఇలా ఏదైనా భోజనం బాగోలేదనో, ఇంకో కారణాల వల్ల ఆ డెసిషన్ తీసుకున్నప్పుడు చాలా సందర్భాల్లో అది సక్సెస్ అయ్యే అవకాశాలు ఉండవని నేను చెప్తాను నా ఎక్స్పీరియన్స్లో. సో వీళ్ళంత వరకు కూడా సెక్షన్ మారండి బతిమాలి, లేకపోతే క్యాంపస్ మారండి, లేకపోతే కాలేజీ మారండి తప్ప మారటం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది చెప్పలేను నేను. ఎందుకంటే అంత సిన్సియర్గా ఇంట్లో వీళ్ళు చదువుతారని చెప్పి నేను అనుకోవట్లా. ఏదో ఒకటి తప్పించుకోవడానికి కూడా చెప్తూ ఉంటారు వీళ్ళు. అసలు ఇంటర్మీడియట్ పిల్లల మాటలు నమ్మితేనే ఇంకా తల్లిదండ్రులు అంత అమాయకులు భూమి మీద ఎవడలేడు. 11th 12th ఉన్న వాళ్ళు మాటలు కానీ ఎవడో నమ్మాడు అంటే 9th 10th 11th 12th ఉన్న మాట నమ్మాడంటే
అంత అమాయకత్వ పేరెంట్ భూమి మీద ఎవడు ఉండడు. వాళ్ళ మాట అసలు నమ్మకూడదు ఆ ఏజ్లో ఉన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఆ ఏజ్ అలాంటిది, తప్పేం లేదు వాళ్ళది, మెచ్యూరిటీ తక్కువ ఉంటుంది. తల్లిదండ్రులు ఆలోచన చేసుకోవాలి ఎంతో ఏది మంచి డిసిషన్, ఏది కరెక్ట్ డిసిషన్, ఈ డిసిషన్ కరెక్టా కాదా, దీనివల్ల ఉపయోగం ఉందా లేదా, ఇది ఎంతవరకు సిన్సియర్గా ఉంటాడు, ఇంతకుముందు ఎలా ఉన్నాడో, ఇలాంటి కొంత బేరేజ్ వేసుకుని తల్లిదండ్రులు కొంచెం డెసిషన్ తీసుకుని మాస్టర్తో మాట్లాడి, అలాగే ఏదైనా ఎవరైనా సలహా తీసుకుని మాట్లాడి ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి తప్ప వాడు చెప్పాడు కదని చెప్పి ఇంట్లో వచ్చి కూర్చొని చదవరని చెప్పి చదవని చెప్పి ఆ రోజు వాడు మిమ్మల్ని తినేసి మీరు ఆయన తిట్టేసి వాడు మొబైల్ తత్వాన్ని కూర్చుని మళ్ళీ మీరు దెబ్బలాడేసుకుని కొడుకులు పిల్లలు, దీనివల్ల పెద్దగా యూజ్ ఉంటుందండి. సరైన గైడెన్స్ దొరికి మీకు కాన్ఫిడెన్స్ ఉంటే చేయండి తప్ప ఏ గైడెన్స్ లేకుండా వచ్చి ఇంట్లో కూర్చొని చదువుతానంటే మాత్రం ప్రాబబ్లీ మీకు అంత నాలెడ్జ్ లేని పేరెంట్స్ అయితే మాత్రం అది ఎంకరేజ్ చేయొద్దండి, నా ఒపీనియన్ అయితే. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కగా వివరించారు ఈ టాపిక్ మీద. సో థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి.